ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సమంత గారు. సమంత గారు 2025 డిసెంబర్ 1వ తారీఖున రాజ్ నిడుమూరు గారితో పెళ్లి చేసుకున్నారు. మొత్తం అందరూ గూడా దేశం అంతా గూడా ఆళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 2017లో రంగరంగ వైభవంగా ఇంత గొప్పగా ఇంక నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా వాళ్ళ పెళ్లి నాగ చైతన్య సమంత పెళ్లి 2017లో గోవాలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అందరూ గూడా చాలా హడావుడి చేసుకున్నారు. కానీ పరిస్థితులు ప్రభావం లేతే ఎక్కడో బాగా లేకుండా కలిసుండి జనం కోసం బతకడం కంటే మాకు మేము ఇది బాగలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నిర్ణయం తీసుకుంటంతో మేమిద్దరం విడిపోతున్నామని చాలా మర్యాదగా బయటకొచ్చి మేము వివాహ బంధంలో నుంచి విడిపోతున్నాం అంటూ చాలా గొప్పగా ఒక లెటర్ పెట్టేస్తే అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. కాలక్రమేణా టైం గడిచింది. ఆ టైం గడిచినప్పుడు శోభితా ధూళిపాల గారితో నాగ చైతన్య గారి మ్యారేజ్ అయింది. అవగానే అందరూ కూడా సమంత గారి వైపు ఒక చూపు చూశారు. మళ్ళీ మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్నట్టుగా. దానికి సమాధానం ఈరోజు దొరికింది. రాజ్ నిడుమూరు అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ అనకూడదు, టాలెంటెడ్ డైరెక్టర్స్ అనాలి. రాజ్ నిడుమూరు అండ్ డీకే వీళ్ళిద్దరు కలిసి చేసి అనేక షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, హాలీవుడ్ ఫిల్మ్స్ కావచ్చు, బాలీవుడ్ ఫిల్మ్స్ కావచ్చు, తెలుగు సినిమాలకి నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. రాజ్ నిడుమూరు గురించి చాలా తక్కువ మందికి చాలా తక్కువ తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళు పెద్దగా డైరెక్టర్స్గా ఉంటారు కానీ పెద్ద హడావుడి చేయరు. ఎప్పుడైతే సమంతతో ఆయనకి పరిచయం పెరిగిందన్నాక అట్ ద సేమ్ టైం అమెజాన్ ప్రైమ్లో ఫ్యామిలీ మెన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ గురించి బాగా వినిపించింది. రాజ్ నిడుమూరు వయసు దాదాపు 50 ఏళ్ళు పూర్తయినాయి. సమంత గారికి 38 సంవత్సరాలు మాత్రమే. ఈ సంవత్సరం 12 సంవత్సరాల గ్యాప్ వాళ్ళిద్దరు ఎలాగా లైఫ్ టైం ఎలాగా ట్రావెల్ చేపిస్తుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.